దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి 4 లేబర్ కోడ్లుగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జూలై 9న టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా జూలై 9న కార్మికులు సత్తా చాటేలా ఉండాలని కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతూ కార్మిక సంఘాల బైక్ ర్యాలీ. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శి బాలవెంకట్, వెంకటలింగం, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు బైక్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు, కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి అధ్యక్షులు భూమని శ్రీనివాసులు, సిఐటియు నాయకులు గోపాల్, జైలాన్, వెంకట్రావు, షఫీలతో పాటు బైకులతో కార్మికులు పాల్గొనడం జరిగింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రజా వ్యతిరేక విధానాలని కొనసాగిస్తూనే ఈసారి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను, ఉద్యోగుల్ని నయా బానిసల్లాగా మార్చేసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర కార్మిక చట్టాలు 44 చట్టాలని 4 సివిల్ కోడ్లుగా, లేబర్ కోడ్లుగా మార్చేసి బానిసల్లాగా మార్చేసే పరిస్థితి ఉంది. ఈరోజు పాత కార్మిక చట్టాలు కార్మికుల రక్షణ కోసం ఉంటే ఈ రోజు ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లు కార్మికుల యొక్క పని గంటలని పెంచే చట్టాలుగా, కార్మిక కనీస వేతనం లేకుండా చేసే చట్టాలుగా, కార్మికులు పోరాటం చేసే హక్కులు లేకోకుండా యావత్తు ఉద్యోగ కార్మికుల యొక్క హక్కులన్నింటినీ హరించి వేసే పద్ధతిలో చట్టాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చట్టాలు పనికిరావు, ఈ చట్టాలు యజమానులకు, పెట్టుబడిదారులకు లాభాలు అర్జించే విధంగా ఉన్నాయి తప్ప కార్మికుల్ని బానిసలుగా మార్చేసే పద్ధతుల్లో ఉన్నాయని గత 6 సంవత్సరాలుగా సవరణ ప్రారంభించినటువంటి ముందే మేము కార్మిక సంఘాలుగా చెప్పాం. కానీ వాటిని పరిగణలో తీసుకోకుండా లోక్సభలోనూ, రాజ్యసభలోనూ కార్మిక చట్టాలని సవరణ పేరు మీద 44 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకుని రావడం జరిగింది. 9 జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కొత్త చట్టాలు తెచ్చాడు, కొత్త జీవోలు తెస్తున్నాడు. కాబట్టి ఈ రోజు కొత్త చట్టాలు తీసుకొచ్చాడు. పని గంటల విధానాన్ని పెంచుతూ అధికారంలోకి వచ్చి ఈ రోజు యాజమాన్యానికి ఊరికే చేసుకుంటూ కార్మికులను కాలయాపన చేస్తూ కార్మికులు తెచ్చుకునే చట్టాలను కాలరాస్తూ ఈరోజు పని గంటల విధానాన్ని పెంచుతూ వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ఇంకొక కొత్త చట్టాలు వేశారు. ఇంతకుముందు కార్మిక చట్టాలను, అదేవిధంగా రైతు చట్టాలను, నల్ల చట్టాలను, ఎన్ఆర్సీ, ఎంపీఆర్ చట్టాలను, మరి 3 తలాకు ఇట్లా రకరకాలుగా ఈయన చట్టాలు తీసుకుని వచ్చి ఈరోజు అమ్మానికి, ఆదానికి సేవ చేసేందుకే ఈరోజు ప్రధానమంత్రిగా ఈయన వచ్చి ఈరోజు దేశాల్లో సులియాలి పర్యటన చేయడమే తప్ప ఏమి ప్రజలకు ఒరగబెట్టింది లేదు, కార్మికులు ఒరగబెట్టింది లేదు. జూలై 9వ తేదీన ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 40-50 కోట్ల మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9 సమ్మె చేయబోతా ఉన్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను తీసేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసింది. ఆ 4 లేబర్ కోడ్లు కూడా యజమానులకు ఉపయోగపడే పద్ధతిలో, కార్మికులను బానిసలుగా మార్చే పద్ధతిలో ఈరోజు ఆ చట్టాలు ఉన్నాయి. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం జూలై 9న సమ్మె చేస్తుంది. దాంట్లో భాగంగానే నంద్యాలలో ఉన్నటువంటి సిఐటియు, ఏఐటిసి కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో పాల్గొంటున్నాం. బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గాన్ని,
ఉద్యోగులందరినీ నయా బానిసలుగా చేసేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అదే విధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. వ్యవసాయ కార్మికులకు 200 రోజుల ఉపాధి పని కల్పిస్తూ రోజువారీ కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని కోరుతూ ఈ సమస్యల పరిష్కారం కోసము దేశవ్యాప్తంగా కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మికులంతా కూడా 9వ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు.